వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ యొక్క పర్యటన అయిపోయింది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల సమావేశం వికారాబాద్లో ముగిసింది. సో ఆ సమావేశం చూసిన తర్వాత రాహుల్ గాంధీ వ్యవహరించినటువంటి తీరైనా, రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇవాళ రేవంత్ గ్రిప్‌లో రాహుల్ గాంధీ ఉన్నాడా? రాహుల్ గాంధీ గ్రిప్‌లో రేవంత్ ఉన్నాడా? ఈ కొంత అనుమానాలు కలిగిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇంత జరుగుతా ఉంటే రాహుల్ గాంధీ పర్యటన నిర్బంధాల మధ్య కొనసాగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు నిజంగా రాహుల్ గాంధీకి తెలీదా? లేదు అంటే ఇవాళ తెలిసి ఇద్దరు కలిసే ఈ వ్యవహారానికి తెలంగాణలో తెరలేపుతున్నారు. ప్రధానంగా డీసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో విపరీతంగా వైరల్ అయింది. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. అంటే అధిష్టానం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి టార్గెట్ ఇచ్చినట్టుగా ఒక సంకేతాలు రేవంత్ రెడ్డి స్వయంగా 1000 కోట్లకు సంబంధించి గాంధీ కుటుంబానికి ఆర్థికంగా అవసరాలు వస్తే 1000 కోట్లు మనం ఇవ్వాలి, ఇక్కడి నుంచి పంపించి ఆదుకోవాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే స్పష్టంగా ఇవాళ తెలంగాణని గత కొంతకాలంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు విమర్శించినటువంటి పరిస్థితి నిజమనిపిస్తుంది. అంటే ఇవాళ వాళ్ళు 1000 కోట్లు కావాలి అని మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇది నిజంగా తెలంగాణని ఒక ఏటీఎం సెంటర్ లాగా మార్చారు. ఎందుకంటే కేరళలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అక్కడికి ఫండింగ్ చేసే దిశగానే రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తుంది అన్నట్టుగా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ ఒకటే కాదు ఏటీఎం కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కర్ణాటక కూడా ఏటీఎం. ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పవర్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు. ఇక ఆయన వచ్చిన అంటే రాహుల్ గాంధీ ఇక్కడ ఏం నడుస్తోందని స్పష్టంగా చూస్తున్నారా, గమనిస్తున్నారా, గమనించలేకపోతున్నారా, లేదు అంటే నిజంగానే ఇది ప్రజాపాలన బేస్ అనే ఒక ఫోబియాలో ఉంటున్నాడా, లేదంటే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి నిజంగానే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చి ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని గ్రిప్లో పెట్టుకున్నాడు. రాహుల్ రేవంత్ ట్రాప్లో ఉన్నాడా అని అనిపిస్తుంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. లేదు ఇద్దరు కలిసే చేస్తున్నటువంటి రాజకీయం అంటే ప్రజలతోటి ప్రజాపాలన అని చెప్పి వాళ్ళ దగా పాలన దిశగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. మన ఖమ్మం విషయం తీసుకున్నా, లేదంటే మూసీకి సంబంధించినటువంటి గాంధీ సరోవర్ అంశం తీసుకున్నా, లేదు అంటే విద్యా వ్యవస్థ కుదేలైపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నా, అంటే తెలంగాణలో ఆర్థిక పరిస్థితి తీసుకున్నా, ఇట్లా రోజుకో సమస్యలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ప్రజలు పూర్తి స్థాయిలో అంటే గత 10 ఏళ్ల పాలన కంటే కూడా ఇవాళ ఇంకా తెలంగాణ యొక్క దినదినం పూర్తిగా అధఃపాతాళానికి వెళ్ళిపోతుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అసలు 10 రోజుల పాటు డీసీసీ సమావేశాల్లో నిన్న ఎప్పుడైతే ఆ 1000 కోట్ల అంశం తీవ్రస్థాయిలో దుమారం రేపిందో ఇప్పటిదాకా నిన్న రాహుల్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, లేదంటే ఈ మీటింగ్లో ఇంటర్నల్స్ ఏం జరిగినాయి అనే లైవ్లు కానీ, లేకుంటే వీడియోలో వచ్చినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కేవలం కొంతమంది డీసీసీ అధ్యక్షులు వాళ్ళు చివరిలో ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళు మొమెంటమ్స్ తీసుకుంటా కొంత డ్యాన్సులు వేయించి సరదాగా జరిపినటువంటి కొన్ని సన్నివేశాలు మిగతా ఎవరి వ్యాఖ్యలు రాలేదు. మరి రాహుల్ని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా రాహుల్ని ప్రధాని చేయాలనే అంశం మీదే కొంత రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ నిజంగా ఇవాళ తెలంగాణను ఏటీఎంగా మార్చిన తర్వాత రాహుల్ని ప్రధాని చేయాలంటే నిజంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో, ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు భరోసా కల్పించిందో ఆ దిశగా ప్రజాపాలన ఉంటే ఖచ్చితంగా రాహుల్కి ప్రధాని అయ్యే యోగ్యం ఉండేదేమో. ఇవాళ దానికి భిన్నంగా ఇక్కడ పాలన జరుగుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లో ఉన్నటువంటి పాలనకు పొంతనే లేదు. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. అంటే ఇప్పుడు నిజంగానే రేవంత్ రాహుల్ని ప్రధాని చేస్తానని లేకుంటే చెయ్యాలని కోరుతున్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక దిశగా ఖతమయ్యే పరిస్థితికి వచ్చేసింది. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, తీసుకుంటున్నటువంటి ఒంటెద్దు పోకడలు ఒక రకంగా దొరల పాలనని గతంలో ఇదే రేవంత్ రెడ్డి విమర్శిస్తే నిజమైనటువంటి దొరల పాలన నీరో చక్రవర్తి పాలన లాగా ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి సందర్భాలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. అంటే ప్రజలు ఒక దిక్కు గగ్గోలు పెడతా ఉంటే దాన్ని అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం. అయితే మరి ఇప్పుడు అనేక సందర్భాల్లో ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కంటే ముందుగానే బడే బాయ్ అంటూ
పలకరిస్తున్నటువంటి నరేంద్ర మోదీని రేవంత్ అనేక సందర్భాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతో కలుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే కేంద్ర మంత్రులు అనేక కేంద్ర మంత్రులు కలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఇంక్లూడింగ్ మూసీకి సంబంధించి సబర్మతి రివర్ ఏ విధంగా అయితే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరిగిందో గుజరాత్లో, అదే విధంగా తెలంగాణలో కూడా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగాలి అని బీజేపీ నాయకుల్ని సవాల్ విసురుతున్నాడు ఒక పక్క రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ భూములను కూడా ఇవాళ కేంద్రం సుముఖంగా ఉంది, ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నాడు. అంటే ఇక్కడ మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజల్ని ఆగం చేస్తూ ఇళ్లను కూల్చేస్తున్నటువంటి ఘటనలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఆర్మీ ల్యాండ్స్ అన్నింటినీ కూడా రేవంత్ రెడ్డికి కట్టబెట్టే దిశగా కేంద్రం కూడా అడుగులు వేస్తోంది. అంటే బీజేపీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నటువంటి నేపథ్యం. ఇదంతా చూస్తుంటే నిజంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలువున చీలిపోయింది. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ గా చీలిపోయింది, రెండు వలసవాదులతో వచ్చినటువంటి కాంగ్రెస్ లా కూడా ఇంటర్నల్ గా చీలిపోయింది. తాజాగా అంబర్పేట శ్రీనివాస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వినండి ఆయన ఏమంటారు. సేవనేతలు లేనోడు వేరే పార్టీకి పోతారు. మాకు అందుకనే సపరేట్ గా బయటికి పోయి ఏదన్నా ఆర్గనైజేషన్ పెట్టుకొని మేము రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అనుకునే సో విన్నారు కదా, అంటే అంత స్పష్టంగా ఆయన కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేస్తున్నాడు రేవంత్ రెడ్డి. లేకుంటే ఇతర పార్టీలు వచ్చినటువంటి వలస నాయకులు ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుంది, ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి అర్థం కావట్లేదు అంటూ కూడా వాస్తవాలు చెప్పినటువంటి నేపథ్యం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఇవాళ చాలా మంది వాస్తవాలు గ్రహించి అంతర్గతంగా మదనపడుతున్నటువంటి నేపథ్యాలు ఉన్నాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ సీఎంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తెలంగాణలో ఎరాడికేట్ చేసే దిశగా ఆయన పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన చేస్తున్నటువంటి పాలనకు నిజంగా ప్రజాపాలన బేష్ అని ఇంకొక టర్మ్ ఇచ్చే పరిస్థితి కాదు కదా, కనీసం ఇప్పటికిప్పుడు ఎన్నికలు పోతే కనీసం ఉన్న సీట్లలో సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో రాహుల్ గాంధీ ఏమీ తెలియనట్టుగా ఆయన వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడండి. మీరు ప్రధాని కావాలని రేవంత్ అడిగిండట, సరేనని రాహుల్ గాంధీ అంగీకరించిండట. ఎవరు అంటే ఈయన ప్రధాని చేస్తానని ఈయన చెప్తే అయిపోతుంది, రాహుల్ గాంధీ దానికి అంగీకరిస్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి సంబంధించినటువంటి అధ్యక్షులు రాహుల్ని ప్రధాని చేసేది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటుందా, దేశ ప్రజల చేతిలో ఉంటుందా? ఏ ప్రజల చేత అయితే వీళ్ళు ఎన్నుకోబడ్డారో అదే ప్రజల్ని ఇవాళ దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే ప్రజలతో కనెక్టివిటీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రజలతో కనెక్టివిటీ బిల్డప్ చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇప్పుడు మోదీపై యుద్ధమే, బీజేపీది హింస, కాంగ్రెస్ది అహింస. ఇది ఇవాళ అన్ని పేపర్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఇవాళ హైలైట్ చేస్తూ వస్తున్నారు. నిజంగానే ఇవాళ సరే బీజేపీది హింస అహింస ఈ పక్కన పెడదాం, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది హింసనా అహింసనా అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం. అంటే ఇక్కడ మోదీపై యుద్ధం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి మోదీపై యుద్ధం. సరే కాంగ్రెస్ పార్టీ చేస్తే ప్రజలు సపోర్ట్ చేయాలి, కానీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు? మీరు మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిజంగా మీరు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దానికి అనుగుణంగా అహింసావాద పద్ధతులతో మీరు వెళ్తే అప్పుడు మీకు మద్దతు లభించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఎక్కడ అహింసావాద పద్ధతులు నడుస్తున్నాయి? ఇవాళ మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒంటెద్దు పోకడలతో పోతున్నారు ప్రజలు. చిన్న చిన్న పిల్లలు గాంధీజీ అహింసావాది అని అంటున్నటువంటి పిల్లలు, మరి అటువంటి అహింసా పద్ధతులు మీరు ఎందుకు పాటించట్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిన్న చిన్న పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే దాన్ని కూడా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇక హస్తం గరీబోళ్ళ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదట, గరీబోళ్ళ పార్టీ. మరి గరీబోళ్ళ పార్టీ హస్తం పార్టీ అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి 1000 కోట్లు మేము గాంధీ కుటుంబానికి అండగా ఉంటాము, గాంధీ కుటుంబానికి మేము ఆదుకుంటామని 1000 కోట్లు అంత సత్తా ఉంది మా కాంగ్రెస్ పార్టీ కంటే. 1000 కోట్లు సర్దగలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ నిజంగానే గరీబోళ్ళ పార్టీ ఎట్లా అవుతుంది? ఇదొక అంశం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకోటి చూస్తే, గులాంగిరి చేయొద్దు, ప్రజల కోణంలోనే పనిచేయండి, పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్ళండి. పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్ళట్లా, పార్టీని భూస్థాపితం చేస్తున్నారు తెలంగాణలో. అట్లాగే ప్రజల కోణంలో పనిచేయండి. ఏది ప్రజల కోణంలో పనిచేస్తున్నారు? లగచర్ల ఇష్యూ నుంచి మొదలు పెడితే నిన్న ఖమ్మం వెలుగుమట్ల వరకు తీసుకుంటే ఏ ఒక్క ఇష్యూలోనైనా ప్రజల్ని మమేకం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందా? అన్ఎంప్లాయిడ్ యూత్ విషయం తీసుకున్నా, లేదంటే గవర్నమెంట్ అధికారుల విషయం తీసుకున్నా, లేదు అంటే
తాజాగా జరిగినటువంటి మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ అనేది తెలంగాణలో ఎక్కడ ఏడ్చిందో చెప్పండి. ఒక్క సందర్భంలోనైనా ఒక సందర్భంలో ప్రజా అభిప్రాయ సేకరణ, అసలు ప్రజా అభిప్రాయానికి విలువ ఉందా లేదని వాళ్ళ ప్రజలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టుల కింద అభివర్ణిస్తున్నటువంటి మంత్రులు మీ ప్రభుత్వంలో ఉన్నారు. గులాంగిరి చేయదు. ఎవరు గులాంగిరి చేస్తున్నారు? ఇవాళ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారా? లేదు అంటే రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచి ఏటీఎం సెంటర్గా మార్చినటువంటి నేపథ్యంలో గులాంగిరి ఆయన చేస్తున్నాడు. ఎవరు గులాంగిరి చేస్తున్నారు? అంటే మీరు కష్టపడితే పదవులు వస్తాయి అనేది రాహుల్ గాంధీ ఉద్దేశం. అంటే వీళ్ళ పదవులే వీళ్ళకి ప్రియారిటీ తప్పితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజల ప్రియారిటీని మర్చిపోయింది. ఏ రోజే మర్చిపోయింది. అసలైనటువంటి వాస్తవం, అసలైనటువంటి తెలంగాణలో ప్రియారిటీ ఏంది? విద్యార్థులు కనీసం మిడ్ డే మీల్స్ పూర్తి స్థాయిలో పెట్టినటువంటి పరిస్థితి. దాని ప్రియారిటీగా కింద తీసుకోనటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీది. ఇంకా ఎన్ని చెప్పుకోవాలి? రైతుల విషయంలో యూరియా లేదు, యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా లేదు. ఇవన్నీ వీళ్ళకి ప్రియారిటీలు కావు. కేవలం పదవుల ప్రియారిటీ, అధికారం ప్రియారిటీ. ఇదే దాహం, అధికార దాహం. అసలు ప్రజలతో మమేకం కావాలంటే ఎక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు? ఇక్కడ తెలంగాణలో ఏ పాలన నడుస్తుంది? హెలికాప్టర్ పాలన నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. కనీసం ఇదే తుక్కుగూడలో 5 గ్యారంటీలు ప్రకటించినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ రోజు, నాకు బాగా గుర్తుంది, సెప్టెంబర్ 5 అనుకుంటా, తెలంగాణలో ఆ రోజు 5 గ్యారంటీలు ప్రకటించినటువంటి రోజు తుక్కుగూడకు వచ్చిన సందర్భంగా తాజ్ కృష్ణ నుంచి తుక్కుగూడ వరకు కార్లలో వచ్చారు. ఇదే ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే తుక్కుగూడ సభకు కారులో వచ్చారు. ఆ కాన్వాయ్తో పాటు నేను కూడా అక్కడ, నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు. కానీ ఇవాళ హెలికాప్టర్ పాలన ఎందుకు అంటున్నానంటే, మంత్రులు హెలికాప్టర్లు ఎక్కడానికి సరదా పడుతున్నారు. రాహుల్ గాంధీ శంషాబాద్లో దిగిన తర్వాత శంషాబాద్ నుంచి వికారాబాద్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎంతసేపు ప్రయాణం ఉంటుంది? ఇదే రాహుల్ గాంధీ ఒకప్పుడు తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆ రోజు ఖమ్మంలో ఇదే వెలుగుమట్లకి కూతవేటు దూరంలో పొంగులేటి కండువా కప్పుకుంటే ఆ రోజు రాహుల్ గాంధీ ఏ హెలికాప్టర్ వేసుకుని వచ్చాడు? రిటర్న్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి ఆన్ రోడ్లో వచ్చి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళినటువంటి పరిస్థితి. ఖమ్మం నుంచి 250 కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి ఇదే రాహుల్ గాంధీ ఇవాళ శంషాబాద్ నుంచి వికారాబాద్ రావడానికి హెలికాప్టర్ అవసరం వచ్చిందా నిజంగానే? అంటే ప్రజా సొమ్ము, ప్రజల అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి హెలికాప్టర్ తిరగడం ఒక సరదాగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సరే, మీరు నిజంగానే పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల తరఫున మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ప్రజా సమస్యలు మీరు ఏం గుర్తించారు? కనీసం మీరు తెలంగాణలో 200 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుంది. మీరు రివ్యూ చేస్తున్నారు. అసలైనటువంటి రివ్యూ ఏంటి? వాస్తవాలు మీకు తెలుసా తెలంగాణలో ఏం జరుగుతున్నాయో? లేదంటే కలిసి డ్రామాలు ఆడుతున్నారా? మొన్న హైదరాబాద్ నుంచి క్యాబినెట్ మొత్తం ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుకున్నారు కదా. అంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్కే మీరు సాటిస్ఫై అయిపోయారా? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతున్నది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ అధిష్టానానికో, అధిష్టాన దూతలకో, పెద్దలకో లేదా? ఇవాళ మీరు టూర్ చేస్తే కనీసం వికారాబాద్లో 2 కాళ్ళు లేనటువంటి వికలాంగులు హాస్పిటల్కి పోయినటువంటి పరిస్థితి. అంత భయం ఎందుకు రాహుల్ గాంధీ గారికి? మరి రాహుల్ గాంధీ గారికి భయమా, రేవంత్ రెడ్డి గారికి భయమా? అంటే ఎక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ రాహుల్ గాంధీ తెలిసిపోతాయని భయమా? ఒకప్పుడు ఓట్ల కోసం ఇదే విద్యానగర్కి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ, నిరుద్యోగ యువకులతో భేటీ అయినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ఎందుకు విద్యానగర్ వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు అటు దిక్కు తిరిగి చూడలేకపోతున్నారు? మీరు తెలంగాణకు వస్తున్నారు అంటే పూర్తిగా అందరిని నిర్బంధంలో పెట్టినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, బీజేపీ పార్టీ నాయకులకి నిర్బంధం, నిరుద్యోగులకి నిర్బంధం, ప్రభుత్వ ఉద్యోగులకి నిర్బంధం. ఒకరు స్వేచ్ఛగా ఎవరన్నా రాహుల్ గాంధీ టూర్లో ఇవాళ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకోటి పోలీసు వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా డిసిప్లినరీ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఒక్కరే పనిచేసినట్టు కనిపించింది. మిగతా వాళ్ళందరూ నిర్బంధాలు చేశారు. ఎవరిని స్వేచ్ఛగా ఉంచారు చెప్పండి మీ టూర్ అప్పుడు? కనీసం హాస్పిటల్కి రోగులు పోలేనటువంటి దుస్థితుల్లో పొలాల్లో పొంటి వాళ్ళు పోతున్నారు. కనీసం మీరు వికారాబాద్కి వస్తున్నారంటే ఎక్కడ స్వేచ్ఛ ఉంది? మీ ప్రజాపాలన ఎక్కడ నడుస్తోంది? మీది నిర్బంధ పాలనగానే కనిపిస్తుంది కానీ ప్రజాపాలన కనిపించట్లా. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీకి ఏజెంట్గా మారిపోయి ఇవాళ తెలంగాణని భూస్థాపితం కాంగ్రెస్ పార్టీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కానీ ఇక ప్రధానిగా మీరు ఎక్కడ అయ్యే అవకాశం ఉంటుంది? అసలైనటువంటి గెలిచినటువంటి 2 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి ఉంటే దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఎవరు అనుకుంటారు? ఏ ప్రజల నుంచి వస్తుంది అభిప్రాయం? తెలంగాణ ప్రజలైతే నాకు తెలిసి మిమ్మల్ని ప్రధాని చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన చూసినాక ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకో లేకుంటే మీ నాయకత్వానికో మీరు చెప్పే మాటలకో
మీరు తీసుకొస్తున్నటువంటి విధానాలకు పాలసీలకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక మీరు ప్రధాని అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంటే దేశం పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ మొత్తం జాతీయ స్థాయిలో కాషాయమయం చేసేయాలి భారతదేశాన్ని అని వాళ్ళు కంకణం కట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారా? మీరు ప్రధాని అయ్యేందుకు పనిచేస్తున్నారా? లేదు అంటే బీజేపీని మరింత కాలం జాతీయ స్థాయిలో అధికారం కొనసాగించేందుకు పనిచేస్తున్నారా అనేది డౌట్స్ చర్చ రాజకీయ వర్గాలు జరుగుతుంది. మరి నిజంగానే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మరి ఎవరు ట్రాప్లో ఉన్నారన్న సందేహాలు అయితే కలుగుతుంది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు ట్రాప్లో ఉన్నారు, ఎవరు గులాంగిరి చేస్తున్నారు, ఇక్కడ ఏ పాలన నడుస్తుంది, తెలంగాణలో ప్రజాపాలన నిర్బంధ పాలన? మే ఏప్రిల్ కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.